నా పేరు కాసిరెడ్డి అండి. నాకు ఇది పథకం చాలా నచ్చింది. పార్టీకి అతీతంగా అందరికీ కావాల్సిన పేదలకి అందుబాటులో, ఇంట్లో కుటుంబంలో బయటికి ఊరికి వెళ్ళిన వాళ్ళకి కానీ, కూలి పని చేసిన వాళ్ళకి కానీ అందుబాటులో మనకు 5 రూపాయల కంటే ఏమొస్తుంది ఈ రోజులలో. 5 రూపాయలు అందుబాటులో దొరుకుతుంది. కానీ మెయింటెనెన్స్ కూడా బాగుంది. ఇక్కడ కానీ అక్కడ భగవత్ గారి దగ్గర కానీ మెయింటెనెన్స్ మాత్రం బాగుంది, భోజనాలు మాత్రం బాగున్నాయి. దీనికి మేము ఒప్పుకుంటున్నాం. ఎక్కువ అక్కడ అందుబాటులో ఉన్న తాపీ మేస్తులకి, ఇంకోటి ముఠా మేస్తులకి, ఇలాంటి వాళ్ళకి ఏంటంటే ఇక్కడ నుంచి 2-3 కిలోమీటర్లు ఇంటికి వెళ్ళి అన్నం తినొచ్చే టైం కంటే ఇక్కడ దగ్గర 5 రూపాయలతో లేదా 2 తిన్నా కానీ 10 రూపాయలతో సరిపోతుందనే కొంచెం దాంతో తింటున్నారు. పైగా సోమరిపోతులు అనేది దీనివల్ల కేవలం అన్నం పెడుతున్న వల్ల సోమరిపోతులుగా మారి ఇక్కడే పెట్టి ఇక్కడే తిని ఇక్కడే పడుకుందాం అనేది ఏం లేదు. కానీ పని టయానికి కరెక్ట్గా అందుబాటులో టయానికి ఉంది కదా అని చెప్పి తింటాం తప్పితే సోమరిపోతులు ఏం కదా, అంతా పని చేసుకునే వాళ్ళకి వస్తున్నారు. రోజంతా తాపీ పని చేస్తే 5 నుండి 600 వస్తాయండి. 600లో 3 పూట్ల భోజనం చేయాలంటే 2 పూట్ల భోజనాలు 290, ఉదయం వచ్చేసి ఒక 30-40 రూపాయలు టిఫిన్. ఇంకపోతే ఇంకేముంటుంది, ఇంకా 250 రూపాయలు మిగులుతాయి. 250 రూపాయలతో కుటుంబాన్ని మరి ఎలా పోషించాలి అనేది కూడా కొంచెం ఆలోచించగలదు. కానీ ఇది మాత్రం ప్రజలకు అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో మాత్రం బాగా అనుకూలంగా బాగుంది. ఇది ఒక పార్టీకి సంబంధించింది కాదు, అన్ని పార్టీలకు అతీతంగా ఇది మాత్రం అన్న క్యాంటీన్ అనేది మాత్రం బాగుంది. మరి ఎక్కడెక్కడ పెడితే ఇంకా బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? అది అనేది మనం చెప్పగలిగేది కాదండి, వాళ్ళ సెంటర్లు చూసుకొని. మీ ఉద్దేశంలో అంటే హాస్పిటల్స్ లో కానీ, రైల్వే స్టేషన్ లో కానీ, బస్ స్టాపుల్లో కానీ ఎక్కడ ఎక్కువగా ఉపయోగపడుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే ఎక్కడైనా పెద్దగా ట్రాఫిక్ లేకుండా కొంచెం సైడ్ ప్రాంతాల్లో పెడితే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా ఉంటుందని నా ఉద్దేశం. ఎక్కడైనా పర్లా, కొంచెం అందుబాటులో వెళ్ళగలరు.